హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఉమ్మనీరు గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఉమ్మనీరు తక్కువగా ఉంటే ఏమవుతుంది, అలాగే ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఉమ్మనీరు అసలు ఎంత ఉండాలి, ఎంత ఉంటే ప్రమాదం అనేది అయితే చెప్తాను. 8 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉందనుకోండి, ఉమ్మనీరు చాలా తక్కువగా ఉందని మనకి అర్థం చేసుకోవాలి. అంటే మనకి స్కానింగ్లో ప్రతిదీ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు కాబట్టి ఉమ్మనీరు అనే ఆప్షన్ కాలం కూడా ఇస్తారు. మనం దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా డాక్టర్స్ అయితే మీకు కన్ఫామ్గా చెప్తారు. 8 మనకి ఒక అవగాహన రావడానికైతే చెప్తున్నాను. ఉమ్మనీరు 8 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే చాలా తక్కువగా ఉందని అర్థం అనమాట. నెక్స్ట్ 25 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే చాలా ఎక్కువ అని. ఉమ్మనీరు తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా చాలా అంటే చాలా ప్రాబ్లము. ఇప్పుడు నార్మల్గా ఉండాలంటే 8 సెంటీమీటర్ నుంచి 25 సెంటీమీటర్ లోపు ఉంటే, మధ్యలో ఉంటే అది నార్మల్ అని అర్థం చేసుకోవాలి. ఉమ్మనీరు ఒకవేళ తక్కువగా ఉందనుకోండి, లోపల బేబీ ఉమ్మనీరులోనే తనకి చక్కగా ఉంటుంది కాబట్టి, హెల్తీగా ఉంటుంది కాబట్టి ఉమ్మనీరు ఉండడానికి బాగా వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్ తీసుకోపోయినా, లిక్విడ్ ఐటమ్స్ తీసుకోపోయినా సరే ఉమ్మనీరు అనేది తగ్గిపోతుంది అనమాట. మనకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇంకా బేబీకి ఉమ్మనీరు అనేది ఉండాలి కాబట్టి వాటరు, ఇంకొంచెం కొబ్బరి నీళ్ళు, జ్యూసెస్ లాంటివి, హెల్దీ లిక్విడ్స్ అవన్నీ తీసుకోవాలి. డ్రింకులు మాత్రం తాగకూడదు అనమాట. బేబీకి హాని కలిగించేవి ఏవి అయితే తాగకూడదు. నెక్స్ట్ ఎక్కువగా ఉందనుకోండి, బేబీకి ఇది అవుతుంది కాబట్టి ఎక్కువగా కూడా ఉండకూడదు. అందుకే డాక్టర్స్ని ఇలా ఉంటే డాక్టర్స్ని అయితే చెప్తారు. దానికి సరిపడా మెడిసిన్స్ అయితే ఇస్తారు. దానికి సరిపడా మీకు తక్కువగా ఉన్నట్టయితే లిక్విడ్స్ అనేవి బాగా తీసుకోవాలి. బేబీ హెల్తీగా ఉండాలంటే ఉమ్మనీరు అనేది 8 సెంటీమీటర్ నుంచి మ్యాక్సిమం 18 సెంటీమీటర్ లోపు అయితే ఉండాలి ఫ్రెండ్స్. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందిందనే అనుకుంటున్నాను. ఉమ్మనీరు మనకి బేబీకి ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా మీకు. ఉమ్మనీరు తగ్గిందనుకోండి, బేబీ అనేది ఆరిపోతుందన్నమాట. ఉమ్మనీరు ఎక్కువైపోతే బేబీకి ఇంకా గాలాడదు, బాగా ప్రాబ్లం అవుతుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి, లైక్ చేయండి.